మీ రాశి, మీ జన్మ నక్షత్రం ఏంటో కామెంట్ చేస్తే మీ రాశికి తగ్గ వీడియోలు చేస్తాను ఇక మీదట. వేద జ్యోతిష శాస్త్రంలో దీపావళి పండగ నాడు అనేక యోగాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. ఇక దీపావళి పండగ నాడు ఏర్పడే విశేష యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయని చెబుతారు. దీపావళి నాడు ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం దీపావళి నుండి 6 నెలల పాటు ఉంటుంది. అది కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని తెస్తుంది. వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో తెలుసుకుందామా? వృషభ రాశి. లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా దీపావళి నుండి వృషభ రాశి జాతకులకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఊహించని లాభాలను ఈ సమయంలో పొందుతారు. 6 నెలల పాటు అన్నింటా విజయాలను చవిచూస్తారు. డబ్బుకు, సంతోషానికి అసలు లోటు లేకుండా ఉంటుంది. ఈ సమయంలో అన్ని సమస్యలు తీరిపోతాయి. మిథున రాశి. దీపావళి నుండి 6 నెలల పాటు లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతారు. వీరికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిథున రాశి వారికి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి ఇదే సరైన సమయం. ఏది ప్రారంభించినా అన్నింటా విజయాలు లభించే అవకాశం ఉంది. రావాల్సిన ధనం ఖచ్చితంగా వీరి చేతికి అందుతుంది. తులారాశి. దీపావళి నుండి 6 నెలల పాటు తులారాశి జాతకులు లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో చాలా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి నూతన ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. అనుకున్న విజయాలను సాధించి తులారాశి జాతకులు కూడా చాలా సంతోషంగా గడుపుతారు. ధనస్సు రాశి. దీపావళి నుండి 6 నెలల పాటు ధనస్సు రాశి జాతకులకు లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి, ఆస్తులు కొనుగోలు చేయడానికి చాలా మంచి సమయం. పాత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ నెల 11వ తేదీన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల సంసప్తక రాజయోగం ఏర్పడింది. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్ని రాశి చక్ర గుర్తులకు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. మానసికంగా ఇబ్బందులకు గురి కాకుండా ప్రశాంతంగా ఉంటారు. ప్రధానంగా 4 రాశుల వారు విశేషమైన ప్రయోజనాలను పొందుతారు ఈ సంసప్తక రాజయోగం వల్ల. ఆ రాశులు ఏంటో తెలుసుకుందామా? మిథున రాశి. కొత్త ఉద్యోగంలో చేరే వారికి ఇప్పుడు అన్ని అనుకూలంగా ఉంటాయి. చాలా అద్భుతంగా రోజులు గడుస్తాయి. శనిదేవుడి ఆశీస్సులు లభించడంతో పాటు కష్టాలన్నీ తొలగిపోతాయి. మానసికంగా, ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఈ రాశి వారు కూడా శనిదేవుడి ఆశీర్వాదం కోసం తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. అప్పుడు వారికి ఉన్న మానసిక ఇబ్బందులన్నీ, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుంభరాశి. వీరికి అదనంగా ఆదాయ మార్గాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం లభించడంతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి. జీవితాన్ని చాలా సమతుల్యంగా గడుపుతారు. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. మకర రాశి. ఈ రాశి వారు కొత్తగా ఇంటిని లేదా భూమిని కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు లభిస్తుంది. కార్యాలయాల్లో ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. జీవితంలోని మాధుర్యాన్ని చవిస్తారు. జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. వృషభ రాశి. గతంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కెరీర్ పరంగా ఈ రాశి వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు దక్కుతాయి. కొత్తగా ఉద్యోగాలు వెతుక్కుంటున్న వారికి కొత్తగా ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది. పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వస్తుంది. గతంలో పెట్టిన వాటి నుంచి కూడా ఈ సమయంలోనే పెట్టుబడుల్లో రాబడి అందుకుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు వాటిని పూజించడం వల్ల చాలా శుభం కలుగుతుంది.